హలో ఫ్రెండ్స్, నేనైతే మీ ముందుకి సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ కాకరకాయ కర్రీ ఎలా చేయాలో తీసుకొచ్చేసాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఒక పావు కేజీ కాకరకాయలను శుభ్రంగా కడిగి దానిపైన ఆ గరుగ్గా ఉన్న పీల్ని అయితే నీట్గా తీసేసుకున్నాను. ఈవెన్ వాటిని రౌండ్గా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి దాంట్లో మధ్యలో ఉన్న గుజ్జుని గింజల్ని నీట్గా తీసి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు దూరగా వేయించి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తిరిగి అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనెని వేసి 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించి అది కూడా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత తిరిగి అదే కడాయిలో 2 స్పూన్ల నూనెని వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి లో ఫ్లేమ్లో 7 to 8 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ పల్లి నువ్వుల మిశ్రమంతో పాటు ఈ వేగిన ఉల్లిపాయలను కూడా వేసి దాంట్లో 2 చెంచాల కారం, తగినంత ఉప్పు, కొంచెం చింతపండు గుజ్జు వేసి మెత్తగా ముద్దగా మిక్సీ పట్టుకోవాలి. అలా మగ్గిన కాకరకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా మిశ్రమాన్ని అన్ని కాకరకాయల్లో స్టఫ్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తిరిగి కడాయిలో 4 స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి పచ్చిమిరపకాయలు వేగే వరకు కలుపుకున్నాను. అలా వేగాక 2 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని నూనెలో వేశాను. ఆ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 3 to 5 మినిట్స్ ఆ ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే మగ్గబెట్టుకున్నాను. 3 to 5 మినిట్స్ ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఉంచాను. ఉల్లిపాయలు మగ్గాయి కదా, ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఆ కడాయిలో వేసేసి బాగా కలుపుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు మగ్గేలా లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. తిరిగి మిగతా ఉన్న మిశ్రమాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకొని కొంచెం జీలకర్ర, ధనియాల పొడి కలిపిన 1 టీ స్పూన్ పౌడర్ని పైనుండి చల్లుకొని కొంచెం కొత్తిమీర పైనుండి వేసుకొని బాగా కలుపుకొని 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కర్రీని పెట్టేసుకోవాలి. ఇంకేముంది, 15 నిమిషాల తర్వాత గుమగుమలాడే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయి మన ముందుకైతే వచ్చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ కర్రీని రైస్లో కానీ చపాతీతో కానీ ఎలా తిన్నా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ అయితే మా వారికి, మా బాబుకి అయితే చాలా ఇష్టం అండి. కాకరకాయ అంటే చిన్నపిల్లలు అమ్మో చేదుగా ఉంటుంది వద్దు అంటారు. ఈవెన్ పెద్దవాళ్ళైనా ఆల్మోస్ట్ అదే ఫీల్లో ఉంటారు. కానీ ఒక్కసారి ఇదే విధంగా సేమ్ ప్రాసెస్తో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళు కళ్ళు మూసుకొని లొట్టలేస్తూ తినకపోతే నన్ను అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ కమెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.